హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మీరస్ కిచెన్ తెలుగు వంటలు. ఈరోజు మన ఛానల్లో చికెన్ పికిల్ ఎలా చేయాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా చికెన్ని బాగా వాష్ చేసుకుని తీసుకోవాలండి. ఇలా ఒక పాత్రలో వేసుకుని నేను 1/2 kg వరకు చికెన్ తీసుకున్నానండి. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని చికెన్లో ఉండే వాటర్ అంతా కూడా ఎగిరిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మొత్తం వాటర్ అంతా పోయేంత వరకు స్టవ్ మీద ఉంచేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా అసలు వాటర్ లేకుండా ఇలా అయిపోవాలి. స్టవ్ మీద వేరొక బాండి పెట్టుకుని ఇప్పుడు ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం వాటర్ అంతా ఎగిరిచేసిన చికెన్ ఉంది కదండి, ఆ చికెన్ని ఇందులో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి. ఈ విధంగా కలుపుతూ చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, కలర్ ఎలా వచ్చింది కదా. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా చికెన్ని మనం కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు తీసేసుకుని వేరొక ప్లేట్లో వేసుకుందాము. ఇప్పుడు చికెన్ తీసేగా ఉండే ఆయిల్లో నేను ఒక 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. క్లిప్ మిస్ అయింది. మనం అప్పుడే తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటేనే ఈ పికిల్ అనేది టేస్టీగా ఉంటుందండి. ఫ్రెష్గా వేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. చికెన్ వేయించేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలండి. అప్పుడే మనకి లోపల వరకు చికెన్ ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఇలా వేయించిన చికెన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ మిశ్రమంలో వేసేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ముందు మనం సాల్ట్ వేసామండి, 1/2 టీ స్పూన్ వరకు చూసుకుని వేసుకోవాలి. తర్వాత దీనిలోకి ఒక 3 స్పూన్ల వరకు పచ్చికారం వేసానండి. కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. తర్వాత దీనిలోకి 1.5 టీ స్పూన్ల గరం మసాలా వేసానండి. ఇప్పుడు చికెన్ అంతా కూడా ఒక్కసారి బాగా కలపాలండి. కారం మసాలా అంతా కూడా చికెన్ పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలండి, లేదంటే కారం నలుపైపోతుంది. ఇలా సిమ్లో పెట్టుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా బాగా కలుపుకోవాలి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం ప్లీజ్ మీరాస్ కిచెన్ తెలుగు వంటలు ఛానల్ని విజిట్ చేయండి. ఇలా చికెన్ అంతా కలిపేసిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది కదండి. ఇప్పుడు మనం స్టవ్ని ఆపేసి చల్లారనిద్దామండి పచ్చడి. ఇది చల్లారిన తర్వాత దీనిలోకి ఒక 2 నిమ్మకాయలు రసం తీసుకుని వేసుకోవాలండి. పచ్చడి కొంచెం చల్లారిన తర్వాత మాత్రమే నిమ్మరసం వేసుకోండి. ఇలా 2 నిమ్మకాయలని రసం తీసి పచ్చడిలో కలిపేసుకుంటే మనకి టేస్టీగా చికెన్ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా అయిపోయింది కదండి. ఇలా పచ్చడి చేసుకుంటే 2 నెలల వరకు పాడవకుండా ఉంటుందండి. చికెన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది, తడి తగలకుండా ఉంటే. ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు తయారు చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.